దీపావళి వేళ నిర్లక్ష్యంగా టపాసులు కాలుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. గాయాలతో హాస్పిటల్స్ పాలవుతున్నారు. హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి గాయపడ్డవారు వస్తున్నారు. 25 మంది ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో 13 మంది చిన్నారులున్నారు. సరోజినీదేవి ఆసుపత్రి దగ్గర పరిస్థితి నరేష్ అందిస్తారు. చాలా మంది క్రాకర్స్ కాలుస్తూ ప్రమాద బారిన పడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు సరోజిని హాస్పిటల్కు 20 మందికి పైగా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడికి ఎంతమంది మొత్తం ఇక్కడికి కంటి సమస్యతో బాధపడుతూ అంటే క్రాకర్స్ కాలుస్తూ ప్రమాదం జరిగి ఇక్కడికి వచ్చారు. ప్రజెంట్ వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది అనేటువంటి వివరాలను ప్రజెంట్ ఇక్కడ డాక్టర్ ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ క్రాకర్స్ కాలుస్తూ గాయపడిన వాళ్ళు ఎంతమంది ఇప్పటివరకు సరోజిని హాస్పిటల్ రావడం జరిగింది? ఇప్పుడు వరకు మాకు పొద్దున్న నుంచి 25 కేసెస్ వచ్చాయి. అందులో 10 కేసెస్ గ్రీవస్ ఇంజురీ అంటే పెద్ద గాయాలతో ఉన్నాయి. వేరే కేసెస్ చిన్న గాయాలతో ఉన్నాయి. ఓన్లీ డ్రాప్స్ పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నాము. 2 కేసెస్ చాలా క్రిటికల్గా వచ్చాయి. వాళ్ళకి అడ్మిట్ చేసి అబ్జర్వేషన్లో పెట్టాము. రేపు మళ్ళీ చూసి అవసరం ఉంటే ఆపరేషన్కి తీసుకుంటాము. ఇందులో పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు? 25 కేసెస్లో చిన్నపిల్లలు 13 మంది ఉన్నారు. 12 కేసెస్ పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు దాదాపు 25 మంది ఉన్నారని చెప్తా ఉన్నారుగా. ప్రజెంట్ వాళ్ళందరిలో మేజర్గా ఎక్కువ ఏ కండిషన్లో ఉన్నారు వాళ్ళు? ప్రజెంట్ ఏ సమస్యతో వస్తూ ఉన్నారు? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎట్లా వస్తున్నాయి అంటే చూస్తున్నప్పుడు అది టపాకాయ వచ్చి కన్నులో పడింది. దానివల్ల రెప్పల్కి డ్యామేజ్ అయింది. లోపల నల్లగడ్డ పాపుకి డ్యామేజ్ అయింది. విజన్ చూపు అంత తక్కువ కాలేదు. ఓన్లీ కొంచెం చిన్న గాయాలు అయ్యాయి. దానికి మేము ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నాము. ఇద్దరికి సివియర్గా ఉందని చెప్తా ఉన్నారు ఈ దీపావళి క్రాకర్స్ కాల్వడంతో. అయితే వాళ్ళకు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది? సర్జరీ వరకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? 2 కేసెస్కి రెప్ప కట్ అయిపోయింది. ఆ రెప్ప కట్ అయినదికి మేము స్టిచెస్ వేసుకోవాలి. అండ్ అందులో లోపల నరం కూడా ఎట్లా ఉంది చూడాలి. దానికోసం అబ్జర్వేషన్లో పెట్టాము. లోపల రక్తం వచ్చింది కన్ను లోపల. అది రక్తం ఒకవేళ క్లియర్ అయిపోతే నరం కండిషన్ తెలుస్తుంది. ప్రజెంట్ ఈ క్రాకర్ సంబంధించి చాలా కేసెస్ సరోజిని హాస్పిటల్కి వస్తూ ఉంటాయి. సిటీలో ఎక్కడెక్కడ జరిగినాయైనా సరే వీళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఇక్కడ ఎంతమంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు మేడం? ఇక్కడ మేము 7 డాక్టర్స్ టీమ్ ఉన్నారు. నాతో 2 సీనియర్ రెసిడెంట్స్, 4 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మా సిస్టర్స్ టీమ్ కూడా రెడీగా ఉంది. ఎనెస్థీషియా డాక్టర్ కూడా ఉన్నారు. ఏమైనా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడం అవసరం ఉంటే సిస్టర్స్ టీమ్తో వార్డ్ బాయ్స్, మా క్లాస్ 4 ఎంప్లాయీస్ కూడా చాలామంది 10-15 వరకు రెడీగా ఉన్నారు. అంటే ఈ క్రాకర్స్ అంటే దీపావళి సందర్భంగా ఎవ్రీ ఇయర్ కూడా ఇట్లా హాస్పిటల్కి వస్తూ ఉంటారు, హాస్పిటల్ పాలవుతూ ఉంటారు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ప్రజెంట్ వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేడం? మోస్ట్లీ చిల్డ్రన్కి అడల్ట్స్ చూసుకోవాలి. సూపర్విజన్లో క్రాకర్స్ లైట్ చేయాలి. ఇంకా కాటన్ క్లోత్స్ వాడి చేసుకోవాలి. ఓపెన్ ప్లేసెస్లో ఉండాలి. ఒక నీరు బకెట్ పెట్టుకొని ఉండాలి. ఎలక్ట్రిక్ వైర్స్ దగ్గర వాడొద్దు. అండ్ ఎందుకు టపాకాయ బస్ట్ అవ్వదు, ఎందుకు వస్తలేదని చూడడానికి వెళ్ళొద్దు. బ్లాక్ గాగల్స్ వేసుకొని ఉండాలి. ఎందుకంటే మా దగ్గర ఇట్లా 2 వీలర్ పైన వెళ్తున్నారు ఉంటే కూడా టపాకాయ వచ్చి తగిలింది, అట్లాంటిది కేసెస్ కూడా వచ్చారు. సో దానికి మేము బ్లాక్ గాగల్స్ అట్లాంటిది వేసుకుంటే ఏమైనా ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే గతంతో అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి కేసెస్ ఏమన్నా పెరిగాయా? ఎట్లా ఉంది కండిషన్? లాస్ట్ ఇయర్కి అంటే ఈ ఇయర్ తక్కువ వస్తున్నాయి కేసెస్. నేను అనుకుంటున్నా దానికి రీజన్ ఇస్ అవేర్నెస్. లాస్ట్ ఇయర్ కూడా చాలా అవేర్నెస్ చేసాము. జాగ్రత్తగా వాడాలి, టపాకాయలు వాడొద్దు అని చెప్తలేము, సేఫ్గా వాడాలి. వెల్కమ్. చూసినాం కదా, మొత్తానికైతే ఈ క్రాకర్స్ తోటి గాయపడిన వారు ఇప్పటికే 25 మంది అయితే ఇక్కడికి వచ్చారు. వాళ్ళు పెద్దగా సమస్య లేదు. అందులో ఒక ఇద్దరికి మాత్రమే క్రిటికల్ సమస్య ఉంది. వాళ్ళకి అవసరమైతే సర్జరీ కూడా చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఆ టపాకాయలు కాల్చినప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే కంటికి సంబంధించినటువంటి సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సైదులతో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.